Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో మొదట వెలిగింపబడడం ముఖ్యం, ఆ వెలుగును కాపాడుకోవడం ముఖ్యం, ఆ దీపమును కాపాడుకోవడం ముఖ్యం. తర్వాత మిగిలిన దీపాలను వెలిగించడం, వాటిని కాపాడడం కూడా ముఖ్యం. ఇటువంటి ప్రయాణంలో మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. ఇంట్లో ఉన్నవారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. చూడండి, ఒక మనిషి భూమి మీదకి వచ్చేటప్పుడు తన ఆత్మ దేవుని యొద్ద నుండి భూమి మీదకి వస్తుంది. రెండు కలయికలు. ఒకటి, శరీరం మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికి మరలా పోను, ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక దేవుని యొద్దకు వెళ్ళును అని మనం చదువుతున్నాం కదా. అప్పుడు ఈ మట్టి నుంచి వస్తున్నది అని చెప్తున్నప్పుడు డైరెక్ట్ మట్టిలో నుంచి వస్తున్నా లేదు, తల్లి గర్భంలో అది మట్టి శరీరమే కనుక దానిలో తయారవుతూ ఉంది. ఆ టైం ఆత్మ మాత్రం దేవుని యొద్ద నుండి వస్తుంది. అలా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మకు ఈ శరీరం పైన ఒక వెహికల్. ఈ శరీరం ఎటువంటిదండి? ఒక వెహికల్ లాగా, ఆత్మని మోస్తున్న ఒక వెహికల్ లాగా. అందుకే చూడండి, దీనికి దానికి కనెక్షన్ పోయినప్పుడు ఆత్మ మరలా వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారు? చనిపోయారండి అంటారు. ఈ వెహికల్ ని ఇక్కడే వదిలేస్తారు. మనకి బైబిల్లో చాలా సార్లు గుడారము అని కూడా మెన్షన్ చేశారు. ఈ గుడారం అని. ఆ గుడారాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ గుడారం ఇక కదలలేదు. అదే రీతిగా ఈ వెహికల్ ని విడిచిపెట్టే సమయం ఇక కదలలేని ఒక అనుభవం. ఆన్ ది హాల్ మనకి ఏమర్థమైంది? ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది, మరలా దేవుని యొద్దకు వెళ్ళేంత వరకు కూడా భూమి మీద తిరగడానికి, భూమి మీద జీవించడానికి, లేదా ఆ ఆత్మను క్యారీ చేయడానికి ఉన్నదే ఈ గుడారం లేదా ఈ వాహనం. అయితే ఈ వాహనంతో అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది? భూమి నిర్దిష్టంగా ఒక రేంజ్ లో తిరుగుతుంది. భూమి అలాగనే ఒక స్పీడ్ తో తిరుగుతుంది. ఇప్పుడు మన వెహికల్ చేస్తున్న పని ఏంటి? ఆ భూమి మీద మనల్ని తిప్పడం. మనం ఎక్కడ కావాలంటే వెళ్తాం, పరిగెడతాం, నడుస్తాం, కూర్చుంటాం, పడుకుంటాం. అలా మనం టైంని బట్టి మనం తిరుగుతున్నామే. టైంని బట్టి ఆ ఆత్మను ఆ శరీరం తిప్పుతుంది కదా, ఒక వెహికల్ వల్లే తిప్పుతుంది కదా. జరుగుతున్న కార్యం ఏంటంటే, ఈ వెహికల్ ఇంకొక వెహికల్ ఎక్కింది అనుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ ఎక్కింది అనుకున్నాం. అంటే ఈ శరీరము ఆత్మ కలిసి దేన్ని ఎక్కారు? ఒక సైకిల్ ఎక్కారు. ఓకే, అప్పుడు జరుగుతున్న కార్యం ఏంటంటే, కాలి నడక ఉంది చూసారా, దానికంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఎప్పుడు? సైకిల్ ఎక్కినప్పుడు, వెళ్తున్నప్పుడు. ఈ 24 hours ఫార్మెట్ లో ఉన్న టైం ఉంది కదా,
ఈ రాత్రి పగళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక దినం అనుకుంటున్న ఈ టైం ఉంది కదా, ఈ టైంలో నువ్వు నడిస్తే ఒక స్పీడ్ లో వెళ్తావు అంటే నీ ఆత్మను డైరెక్ట్ గా తీసుకెళ్తున్న శరీరం ఉంది కదా, అది ఒక స్పీడ్ లో ఈ ఆత్మను తీసుకెళ్తుంది, ఖాళీ నడక స్పీడ్ లో. అవును. కానీ ఈ వెహికల్స్, ఏ వెహికల్ ఎక్కింది ఇప్పుడు? సైకిల్ ఎక్కింది. అప్పుడు కొంచెం స్పీడ్ పెరిగింది. కానీ ఈ వెహికల్ ఇప్పుడు బైక్ ఎక్కింది, అప్పుడు కూడా స్పీడ్ పెరిగింది. గంటకి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే ఇంకొంచెం పెద్ద వెహికల్ ఎక్కింది అనుకున్నాం, ఒక కార్ ఎక్కింది, అప్పుడు 150 కూడా వెళ్ళడం సాధ్యమవుతుంది. అలా ఫ్లైట్ ఎక్కింది అనుకున్నాం, అప్పుడు ఇంకా స్పీడ్ కదండి, అవునా కాదా? చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ వెహికల్స్ ఏమీ లేనప్పుడు, ఈ వెహికల్స్ అసలు ఏమీ లేనప్పుడు కేవలం ఒక మనిషికి ఎలా అయితే ఈ శరీరం కాలినడకతో తీసుకెళ్తుందో, అప్పుడు వారు ఎటువంటి వెహికల్స్ ఎక్కేవాళ్ళంటే గాడిద, గుర్రం, ఒంటె, ఇలాంటి వెహికల్స్ ఎక్కేవాళ్ళు. అప్పుడు వాళ్ళ స్పీడ్ అలా వెళ్ళేది. ఇంకా వెహికల్స్ లో ఎక్కేవాళ్ళు. ఎటువంటి వెహికల్స్ తెలుసా? బోటు అంటే దోణి, ఓడ, ఇటువంటి వెహికల్స్ కూడా ఎక్కేవాళ్ళు. ఇక గాలిలో ప్రయాణించిన దాఖలాలు అయితే ఎక్కువగా లేవు, ఏ వెహికల్స్ ని మనం చూడలేదు. మేఘాలు అది వేరు, అది డివైన్ వెహికల్ కదా. కానీ భూమి మీద ప్రస్తుతం ఉన్న వెహికల్స్ అయితే అలాగే ఉన్నాయి. సో ఎందుకు వాళ్ళు అవి ఎక్కేవాళ్ళు అంటే, ఇక్కడ నుంచి వేరే ఏరియాకి రీచ్ అవ్వడం కోసం వాళ్ళ వెహికల్స్ ఎక్కేవాళ్ళు. మనం కూడా అందుకే కదండి ఎక్కుతాం. ఏదేమైనా మనిషికి ఉన్న పని ఏంటి, మనిషికి ఉన్న ఆలోచన ఏంటి, ఆ వెహికల్ ని ఎందుకు ఎన్నుకుంటాం అంటే, ఇచ్చిన పని, ముందున్న పని ఒక కాలి నడకతో వెళ్తే టైం సరిపోదు కనుక, చాలా ఎక్కువ లాంగ్ టైం పడుతుంది కనుక, ఆ స్పీడ్ లో వెళ్ళడం వల్ల వర్క్ త్వరగా అవుతుంది, టైం డిలే అవ్వకుండా వర్క్ ఫాస్ట్ గా అవుతుంది. అందుకే కదండి మనం వెహికల్స్ ని ఎన్నుకుంటాం, అవునా? అవును. ఇప్పుడు సువార్త మోసుకొని వెళ్ళడానికి ఈ వెహికల్ కి దేవుడు పని ఇచ్చారు. సిలువను గుర్చిన సువార్త పట్టుకొని వెళ్ళడం, పౌలు అంటారు, ఇది నా పని, ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ సువార్త పని వేగంగా చేయడానికి వాళ్ళు ఆ రోజుల్లో శరీరం అనే వెహికల్ ని చాలా చాలా ఎక్కువగా వాడి, కొన్ని దేశాలు, కొన్ని మనం బైబిల్ వెనక మ్యాప్లు ఇచ్చుంటారు చూసారా, దాంట్లో పౌలు ప్రయాణం అని చెప్పి పెట్టి, అసలు ఎన్ని ప్రయాణాలండి, ఎన్ని ప్రాంతాలండి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం, అట్లా ఎన్ని ప్రాంతాలని తను దర్శించినట్టుగా చూస్తున్నాం. అమ్మా, నువ్వు ఎన్ని ఊర్లు వెళ్ళావు?
నువ్వు ఎన్ని దేశాలు వెళ్తున్నావు? నేనేమంటున్నంటే అప్పుడు ఉన్న అసలు ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు వాళ్ళు వాడిన వెహికల్స్ ఎటువంటివి? ఈ శరీరంతో ఇంకొంచెం మహా అయితే పరిగెత్తేవాళ్ళేమో. ఒక గుర్రం అయితే దాని స్పీడ్ లో అది పరిగెడుతుంది కనుక మనల్ని తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్తే ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళడం సాధ్యం కదా. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళకి అప్పుడు ఉన్న మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఈ సముద్రం, ఈ తీరాలను దాటుతూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా తొలకరి వానాకాలంలో ఎక్కువ స్పీడ్ ని పెంచిన వెహికల్స్ లేకపోయినా అంత స్పీడ్ గా అంత ఎక్కువ స్ప్రెడ్ చేశారే గాస్పెల్ ని. ఏంటండి ఆ లెవెల్ ఏంటి? అలా వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటే ఆలోచన, నేను విన్నదాన్ని, నేను కన్నదాన్ని చెప్పకుండా ఉండలేను. బిగ్గరగా ఒక ఆమెను చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో వాళ్ళు అంతగా స్ప్రెడ్ చేయడానికి ఒక్కటే కారణం, ఆయన నామమును వారు స్తుతించడానికి. ఎవ్రీ ఏరియాలో వాళ్ళని చాలా స్పీడ్ గా వాళ్ళని వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకటే ఆశ, ఆయన నామం యొక్క గొప్పతనాన్ని, ప్రజలందరికీ కూడా వచ్చిన శుభవర్తమానాన్ని తెలియచేయాలి అనే ఒక ప్రయాసతో, ఒక బాధ్యతతో తొలకరి వానాకాలం గడిచింది. కడవరి కాలంలో ఉన్న మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? ప్రస్తుతం ఒకసారి ఆలోచించండి. దేవుని కోసం పరిగెట్టే పరిగెననిది దేవుని కోసమేనా పరిగెడుతున్నాం మనం? కాదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పొట్ట కోసమే. వారి కడుపే వారి దేవుడు అని వాక్యం లాగా దినమంతా మనం కష్టపడేది ఎవరి కోసం? కడుపు కోసం. పరిస్థితుల్లో మార్పులు వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ప్రయాణంలో స్పీడ్ పెరుగును గాక. ఆమేన్. ఆమేన్. రిసీవ్ చేసుకుంటున్నవారు ఆమెనానండి. ఆమేన్. ఆమెన్ అన్నవారు ఆ కార్యం జరుగుతుంది. ఆమేన్. మనం పరిగెట్టి, మనం ఎంత పరిగెట్టినా మన స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటదంటే ఆ వెహికల్ ఎంత స్పీడ్ లో వెళ్ళగలదో అంతే మాత్రమే ఉంటుంది. ఫ్లైట్ కంటే స్పీడ్ గా తొలకరి వానాకాలం సమయంలో దేవుడు ఫిలిప్పుని సడన్ గా ఆత్మ స్పీడ్ లో, దేని స్పీడ్ లో? ఆత్మ స్పీడ్ లో ఒకసారి ట్రావెల్ చేయించారు కదా. ఏంటండి అనుభవం? ఈ కాలంలో మరి దేవుడు అలాంటివి చేయలేరా? చేయగలరు. ఆమేన్. ఆమేన్. నాకు అనిపిస్తుంది ఆత్మ స్పీడ్ కంటే ఇంక ఏది ఇంకా స్పీడ్ గా లేదేమో కదా. ఏదేమైనప్పటికీ నువ్వు చేస్తున్న ప్రార్థన ఆ రోజు వాళ్ళకి
ధైర్యం ఇచ్చిందట. అక్కడ భూమి కంపించిందట. వారు చేసిన ప్రార్థనకి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మొరపెట్టిందానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన అందరి ఇంట్లో స్టవ్ ఉంది కదా, అదే మంట పెడతాం పాత్రకి ఒక రెసిపీ చేయడానికి. మూత తీయగానే ఆవిరి 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 వస్తుంది కదా, అదొక స్పీడ్ లో ప్రయాణం చేస్తుంది. అయితే ప్రెషర్ పెంచి కింద అగ్గి పెట్టి మూత గట్టిగా బిగిస్తే దాని పేరు ప్రెషర్ కుక్కర్ కదా. దాన్ని పెట్టామనుకోండి, ఒక విజిల్ రాగానే దాని స్పీడ్ ఉంది చూసారా, చాలా ఎక్కువ. అలా తొలకరి వాన కాలంలో వాళ్ళు అగ్గి మీద ఉన్నట్లుగా వాళ్ళ ప్రయాణం ఉండింది. అలాంటి ప్రెషర్స్ గుండా వాళ్ళు వెళ్ళారు. అందుకే అంత శ్రేష్టమైన మొర వాళ్ళల్లో నుంచి బయటికి వచ్చింది. వాళ్ళకు ఒక్కటే ఆశ, యేసు నామం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభవర్తమానం రీచ్ అవ్వాలని పరిగెట్టారు. ఎందుకండి? పౌలు పెళ్లి చేసుకున్నాడా? పౌలు ఆస్తులు సంపాదించుకుని కూర్చున్నాడా? పౌలు మరి పిల్లల్ని అన్నాడా? పౌలు మనవాళ్ళ కోసం ఆస్తి సంపాదించడా? చెప్పండి. అయ్యో, మన దృష్టిలో ఎంత కర్స్డ్ లైఫ్ అండి. మనకి బ్లెస్డ్ లైఫ్ అంటే ఏంటి? పెళ్లి చేసుకోవాలి. మనకి బ్లెస్డ్ లైఫ్ అంటే ఏంటి? పిల్లల్ని కానీ 2 ఇల్లులు 4 కార్లు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోవాలి, వీళ్ళు చచ్చిపోవాలి. బ్లెస్డ్ లైఫ్ కదా. యేసు ప్రభుకి ఏదండి బ్లెస్డ్ లైఫ్? ఆయనను పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఛాలెంజింగ్ గా చెప్పిన ఆ పౌలుది బ్లెస్డ్ లైఫేనా? ఎక్కడో మనం తప్పిపోయాం. గుర్తుపట్టండి. బ్లెస్డ్ లైఫ్ అని పిలుస్తున్న లైఫ్ ఎక్కడో మనల్ని దారి మళ్లించారు. వాక్యం చెప్తున్న బ్లెస్డ్ లైఫ్ డైవర్ట్ అయింది. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండి కీడుకు మేలు చేస్తున్న అనుభవంలో ఉండడానికి దేవుడు పిలిచారంట. అప్పుడు పిలుస్తున్న పిలిపేంట తెలుసా? ఆశీర్వదింపబడిన వారులారా. ఆమేన్. ఆమేన్. అదేనండి బ్లెస్సింగ్ అంటే. యాక్చువల్ బ్లెస్సింగ్ అదే. కీడు చేసిన వ్యక్తికి కూడా నువ్వు మేలు చేయగలుగుతుంటే అది రియల్ బ్లెస్సింగ్. అంతేగాని బాగా ఆస్తులు సంపాదించుకొని బాగా పిల్లల్ని సెటిల్ చేస్తావన్నీ అవసరమే, కాదనట్లేదు. దేవుడు మనల్ని ఒక వాహనం ఇచ్చి పంపించి భూమి మీదకి ఒక పని ఇచ్చారు. అది నువ్వు ఎంత స్పీడ్ లో చేస్తున్నావు అనేది ఈరోజు ప్రశ్న. కనీసం కాలినడక స్పీడ్ లో ఆయనను గురించి, ఆయనను స్తుతిస్తూ, ఆయన గొప్ప కార్యాలను వివరిస్తూ ఒక ప్రయాణం ఉందా? లేదే. నాలికలు సవరింపబడి, నాలికలు అప్పటి వరకు ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ నరకం నుండి వస్తున్న అగ్నితో పని చేస్తూ పూర్తిగా మాలిన్యాన్ని కలిగి చేస్తున్న నాలికలకు ఒక షిఫ్ట్ దయచేసిన దినమే పెంతెకోస్తు దినం. ఆమేన్.
ఆమేన్. అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారికి ఏం అనుగ్రహింపబడెను? వాక్శక్తి. వాక్శక్తి. వాక్శక్తి అనుగ్రహింపబడింది. వెంటనే వారు చేసిన కార్యం అన్య భాషల్లో మాట్లాడారు. ఏం జరిగింది? అన్య భాషల్లో మాట్లాడితే అక్కడికి వచ్చిన వినిన అందరి భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యాలను వారు వివరించారట. హల్లెలూయా. నీకు వాక్శక్తి అనుగ్రహించింది దేనికి? దేవుని గొప్పతనం వివరించడానికి, నీ గొప్ప చెప్పడానికి కాదు నాన్న. ఏ స్పీడ్ లో మనం ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆలోచన చేసుకున్నాం. ఆ రోజు వారు అంత పెయిన్ లో అందరూ సమాజ మందిరాల్లో నిలవబెట్టి అవమానించి పేతురు యోహానుని బయటికి బెదిరించి పంపించిన తర్వాత వాళ్ళు చేసిన కార్యం మొరపెడుతున్నారు. అంటాను, ప్రెషర్ కుక్కర్ లో నుంచి ప్రెషర్ ఎక్కువైన తర్వాత వచ్చిన విజిల్ లాగా వాళ్ళ మొర డైరెక్ట్ గా దేవుని సన్నిధికి చేరిపోలేదా? సమాధానంగా భూమి కంపించలేదా? సమాధానంగా వారికి ఎన్నడూ లేని ధైర్యం రాలేదా? ఈరోజు మనం పెడుతున్న మొర దేనికోసం? నువ్వు పెడుతున్న మూలుగు దేనికోసం? ఎప్పటికీ నీ చిత్తమే దేవుడు చేయాలా? దేవుడి చిత్తం ఎప్పటికీ చేయవా? నీ ఇష్టం తీరుస్తూ నీ చుట్టూ తిరగాల దేవుడు? ఆయన ఇష్టం తీరుస్తూ మనం ఆయన చుట్టూ తిరిగే జీవితం వద్దా? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరినప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగావు అని గనక సాక్ష్యం బయలుదేరితే ఏం చేస్తావు? అట్లా కాకుండా నేనిచ్చిన తలాంతులు 2 అయితే నువ్వు దాన్ని 4 చేసావని ఆయన బలా నమ్మకమైన మంచి దాసురా దాసురాలా అంటుంటే ఎలా ఉంటుందండి? పరిస్థితుల్లో మార్పులు వచ్చును గాక, ప్రయాణాల్లో మార్పులు కలుగును గాక, అందరి మనస్సుల్లో కూడా ఆయన గొప్పతనాన్ని వివరించే స్తుతి ప్రారంభమగును గాక. ఆమేన్. 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 ఇక జీవితం అంతా నా చిత్తం చేయి ప్రభు అని చేసే ప్రార్థన కాకుండా నీ చిత్తం చేసే ప్రార్థనలు చేద్దామా? వారు ఆ రోజు అంత ప్రెషర్ లో అడుగుతున్న ప్రార్థన ఒక్కటే, రోగములను స్వస్థపరచడానికి నీ అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నీ కూడా, మహత్కార్యాలు అన్నీ కూడా నువ్వు చేస్తూ నీ చేయి చాపావయ్యా. నీ బాహుబలం చేత నీ రెక్కలు చాపినప్పుడు నీ రెక్కల్లో ఉండే ఆరోగ్యం కుమ్మరిస్తున్నావు. కోడి తన పిల్లల్ని చేర్చుకున్నట్టుగా ఆయన తన పిల్లల్ని చేర్చుకుంటున్న సమయం, మరి ఆ పిల్లలకు ఈ వర్తమానం తీసుకెళ్లే పనిలో మరి ఆ రోజు చేసిన ప్రార్థన ఒకటే, మేము బోధించుటకు మాకు అనుగ్రహింపమని. వెంటనే వాళ్ళకు జరిగిన కార్యం ధైర్యంతో నింపబడ్డారు. నేను అంటాను, ధైర్యం అనే ఇంధనంతో నింపబడ్డారండి. ధైర్యం అనే ఫ్యూయల్ నింపబడింది. పిరికితనం పటాపంచలైపోయింది.
ఎంత గొప్ప ఆమెన్ చెప్తారనుకున్నానో తెలుసా? ఆమేన్ ఇద్దరు ముగ్గురే ఉన్నారా? మ్యూట్ లో ఉన్నా సరే ఆమెను స్థాపించుకోండి. మ్యూట్ లో ఉన్నా సరే ఆమెను స్థాపించుకోండి. ఈ రోజు నువ్వు పరిగెడుతున్నావు, ధైర్యం లేక ఆగిపోతున్నావు కదా, ఈ రోజు మొరపెట్టు, ధైర్యంతో నిండుకుంటావు. ఆమేన్ మనం ఆయన ఇల్లుగా ఎప్పుడు నింపబడతాం తెలుసా? మనం ఆయన ఇల్లుగా ఎప్పుడు మారుతాం తెలుసా? మనం ఆయన ఆలయంగా ఎప్పుడు పూర్తిగా మారుతాం తెలుసా? ధైర్యమును, నిరీక్షణను పెంచుకున్నప్పుడు. నిరీక్షణ వలనైన ఉత్సాహం పెరిగినప్పుడు, వికారం పెరిగినప్పుడు కాదండి, ఉత్సాహం పెరిగినప్పుడు, పిరికితనం పెరిగినప్పుడు కాదండి, ధైర్యం పెరిగినప్పుడు మనం ఆయన ఇల్లు అని దేవుడు పరిగణిస్తారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆయనకు ఇల్లుగా మారారు. ప్రభు వారిలో ఉండి సంచరించారు. ప్రభు గొప్ప కార్యాలన్నీ కూడా వారిలో నుండి చేశారు. ఎంతగా అంటే పేతురు నడుస్తుంటే నీడలో కూడా స్వస్థతలు. ఆమేన్ ఏంటి, పేతురు నీడ తగిలితే దెయ్యాలు పారిపోయేవండి విలవెల కొట్టుకుంటూ. ఏం లెవెల్ కి చేరాడండి! ఏంటి ఆ స్పీడ్, ఏంటి ఎంత స్పీడ్ అది! తొలకరి వానాకాలంలోనే అంత స్పీడ్ ఉంటాయి, కడవరి వానాకాలం ఇంకెంత స్పీడ్ ఉండాలి. మనం సిద్ధపరచుకుందామా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు మొరపెడుతున్నావు, నిజమే. ఆ రోజు కూడా అపోస్తలులు వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే వారు మొరపెట్టారు. కానీ వాళ్ళు అడిగిన ప్రార్థన వేరునా? వారు చేసిన ప్రార్థన ఏంటో చదవండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 29-30 వచనాలు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 29-30 వచనాలు రా. 29-30 వచనాలు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. హల్లెలూయా వాళ్ళు చేస్తున్న ఎంత శ్రేష్టమైన ప్రార్థన అండి. ఇక్కడ ఎక్కడైనా స్వార్థం కనిపిస్తుందా? ఇక్కడ ఎక్కడైనా నేను అనేది కనిపిస్తుందా? ఏది లేదు. అంతా దేవా నీవే అనే ఒక అనుభవం. ఈరోజు అట్టే అనుభవంలోకి వెళ్తావా? వెళ్దాం. హల్లెలూయా మన ప్లాన్స్ అన్ని మార్చుకుని ఆయన ప్లాన్స్ లోనికి ఎంటర్ అయ్యి ప్రార్థన చేద్దామా? నువ్వు ఇది చేస్తే ధైర్యం అనే ఫ్యూయల్ నింపబడుతుంది. ఇక ఏ వెహికల్ లో తీసుకెళ్లాలో ఆ డివైన్ స్పీడ్ లోకి దేవుడు తీసుకుని వెళ్తారు. ఆయన కార్యాలు ఇంకా బహుబలంగా జరుగుతాయి. ఈరోజు అట్టి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా థాంక్యూ జీసస్ హల్లెలూయా